అండి అందరికి నమస్కారం. నేను రమేష్ని చిన్న అప్డేట్తో ముందుకు వచ్చాను. ఆధార్ అప్డేట్ అంటే అడ్రస్ మనం ఒక దిక్కడి నుంచి ఒక దిక్కడికి వెళ్ళినప్పుడు ఎలా అడ్రస్ మార్చుకోవాలి ఈజీ మెథడ్స్తో చెప్తాను. ఎందుకంటే చాలామంది చిన్న చిన్న తప్పిదాలు చేసి ఆధార్ సెంటర్లకి ఎక్కడెక్కడికి వెళ్తుంటారు. ప్లస్ కొంతమంది వచ్చేసి యూట్యూబ్లో మీరు మొబైల్లోనే చేసుకోవచ్చు అని అంటారు. కానీ మొబైల్లో మొత్తం ప్రాసెస్ జరుగుద్ది. కానీ ఏదైతే మీరు ఒక డాక్యుమెంట్ మీరు ఏదైతే ప్రూఫ్ అడ్రస్ చేంజ్కి గెజిటెడ్ ఆఫీసర్ ప్రూఫ్ది మీరు సబ్మిట్ చేయాలనుకుంటారు అప్లికేషన్ ఒక్కోసారి తీసుకోదు అప్లోడ్లో. అందుకని మీరు ₹1 ఖర్చు అయినా పర్లేదు. ఒక మనకి ఇంట్లో చేసుకునే దానికి బయట చేసుకునే దానికి ఒక ₹50 ₹70 తేడా ఉంటుంది. కాబట్టి మనం బయటికి వెళ్ళి ఆన్లైన్ సెంటర్లోనే చేసుకోవడం బెస్ట్. చెప్తాను. అప్లికేషన్ కూడా మీకు ముందు ఒక స్క్రీన్ మీద ఇస్తాను, చూసుకోండి. ఇలాంటి అప్లికేషన్ పెట్టకముందు మనం ఫస్ట్ ఏదైనా అడ్రస్ మారి ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే, ఎవరైతే గ్యాస్ హోల్డర్స్ ఉంటారు కదా, గ్యాస్ వాళ్ళ పేరు మీద ఉంటుంది కదా, వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఏదైతే మీ డిస్ట్రిబ్యూటర్ కాడికి వెళ్ళి మీరు అక్కడ వాళ్ళ రికార్డులో మీరు అడ్రస్ మీరు మారాము అని చెప్తే వాళ్ళు మీ అడ్రస్కి ఎక్కడైతే డెలివరీ చేయాలో అడ్రస్ మార్చడం జరుగుతుంది. అప్పుడు మార్చిన తర్వాత వన్ వీక్ తర్వాత మీరు సిలిండర్ బుక్ చేసినట్లయితే ఏదైతే మీరు అడ్రస్ మార్చారో ఆ అడ్రస్ మార్చిన దాని ప్రకారం మీకు బిల్లు ప్లస్ గ్యాస్ సిలిండర్ డెలివరీ చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ ప్రూఫ్ ఏదైతే వాళ్ళు బిల్లు ఇస్తారు కదా, ఇది 3 months లోపల, అంటే మళ్ళీ ఓల్డ్ బిల్లు పెడితే మీరు రిజెక్ట్ అయ్యింది. 3 months అంటే న్యూగా 3 months లోపల ఎప్పుడైతే మీరు దాన్ని సిలిండర్ తీసుకొని ఉంటారో ఆ బిల్లుని మీరు కానీ దాంట్లో అది ప్రూఫ్గా పెట్టుకొని మీరు అడ్రస్ మార్చుకోవచ్చు. ప్లస్ అది ఒకళ్ళకి సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఎవరైతే మిగతా హౌస్ హోల్డర్ దాదాపు కుటుంబంలో మిగతా నెంబర్స్ ఉంటారు కదా, గ్యాస్ ఎవరైతే వాళ్ళ పేరు మీద ఉంటుందో వాళ్ళకి అది సరిపోతుంది. మిగతా వాళ్ళు ఏం చేయాలంటే ఇది ఏదైతే నేను ఇక్కడ అప్లికేషన్ పలికిస్తున్నానో ఆ అప్లికేషన్ తీసుకుని వెళ్ళి ఫస్ట్ మీరు ఇవన్నీ ఫిలప్ చేయండి. ఇలా మీరు చెప్పే కదా ఒకటి. ఇంకోటి వచ్చేసి చాలామంది దీంట్లో కేర్ ఆఫ్ అడ్రస్ అని ఉంటుంది కదా ఇక్కడ అప్లికేషన్, దాని మీద ఏంటంటే సన్ ఆఫ్, వైఫ్ ఆఫ్ ఇట్లాంటి పెడతారు. అవి తీసుకోవట్లేదు ఇప్పుడు, దయచేసి గమనించండి. వైఫ్ ఆఫ్, సన్ ఆఫ్ ఇవన్నీ తీసి ఏదైతే మీరు బాడీ ఇంట్లో ఉన్న ఎక్కడైనా ఉంటే దాని డోర్ నెంబరు ప్లస్ మిగతా అడ్రస్లన్నీ పలికి ఇవ్వండి కరెక్ట్గా. అలాగే పిన్ కోడ్, డిస్ట్రిక్ట్, అలాగే ఇవన్నీ ఒకటొకటి. ఎందుకంటే వన్ వర్డ్ దాదాపు ఇప్పుడు ఒంగోలు ఉంది, ONGOLE, ఒక్కొక్క బ్రాకెట్లో ఒక్కొక్క వర్డ్ పలికి ఇవ్వండి. అన్ని బిగ్ లెటర్స్ పెట్టండి. ప్లస్ వచ్చేసి ఇక్కడ ఏదైతే స్టేట్ అంటుంది చూసావా, అక్కడ తెలంగాణ అయితే తెలంగాణ, ఏపీ అయితే ఆంధ్రప్రదేశ్ అని పూర్తిగా పలికి ఇవ్వండి. కొంతమంది ఏంటంటే ఏపీ అని పెడతారు, ఏపీ అంటే రిజెక్ట్ అవుతుంది. ఏపీ అని పెట్టకూడదు, ఆంధ్రప్రదేశ్ అని పూర్తిగా పలికి ఇవ్వండి. అదొకటి. అయిపోగానే మొత్తం అయిపోయిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఆధార్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ పలికి ఇవ్వండి. అలాగే దీని పక్కన తంబు కానీ సిగ్నేచర్ అని చిన్న బాక్స్ ఉంటుంది కదా, ఈ బాక్స్లో ఏం చేస్తారంటే మీరు సిగ్నేచర్ వచ్చినట్లయితే దాంట్లో సిగ్నేచర్ ఇవ్వండి కంపల్సరీ. అలాగే ఒక సిగ్నేచర్ మేము సంతకం పెట్టలేమన్న వాళ్ళు ఏం చేయాలంటే తంబి సరిపోతుంది. అలాగే దాని పక్కన మీ ఫోటో ఒకటి, పాస్పోర్ట్ అంటించి దాని మీద మీరేం టచ్ చేయబాకండి. అక్కడ గెజిటెడ్ ఆఫీసర్ గారు సంతకం పెట్టి దాని మీద స్టాంప్ వేస్తారు. ఓకే, అది అయిపోతుంది. నెక్స్ట్ కిందంతా ఇంకా అక్కడ దాకా మీది, ఇంకా కింద నుంచి మీరేం తాగకూడదు. అది గెజిటెడ్ ఆఫీసర్ గారు మీ అన్నీ ఫిలప్ చేసుకుని వెళ్తే గెజిటెడ్ ఆఫీసర్ ఇవన్నీ చూసి మీరు ఈ అడ్రస్కి మీ ప్రూఫ్ ఏదైనా ఒరిజినల్స్ తీసుకెళ్ళి ఒకవేళ ఆధార్ కార్డు ఒరిజినల్ ఉంటుంది కదా, సార్ అంత ముందు ఇక్కడ ఉన్నాము ఇదివల్ల మేము ఇక్కడికి అని అంటే మీ మాట తీరు వల్ల మీ మంచితనం మీద వాళ్ళు ఏం చేస్తారంటే కింద వాళ్ళ వివరాలన్నీ, వాళ్ళు ఏ ఉద్యోగం, ఏ ర్యాంక్లో ఉన్నారు ఇవన్నీ ఫిలప్ చేసి వాళ్ళు మొబైల్ నెంబర్ మొత్తం ఇక్కడ పలికియడం జరుగుతుంది కింద బ్రాకెట్స్లో. అలాగే వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా వేస్తారు. అలాగే కింద ఇంకొక చిన్న బాక్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ చిన్న బాక్సులు ఉంటాయి చూడండి. కింద బాక్స్ కాడ నో ఓవర్ రైటింగ్, ఇష్యూ డేట్ ఈజ్ ఫెయిల్డ్, రెసిడెంట్ సిగ్నేచర్, సర్టిఫైడ్ డీటెయిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఈ చిన్న వాటి కాడ చిన్న గ్రీన్ ఇంక్తోనే టిక్ పెట్టాలి. అది గెజిటెడ్ ఆఫీసర్ గారు పెడతారు. మళ్ళీ బ్లూ ఇంక్తో పెట్టినట్టయితే మళ్ళీ అది రిజెక్ట్ అవుతుంది, అది కూడా గ్రహించండి. ఎందుకంటే బ్లూ ఇంక్తో పెట్టకూడదు. వాళ్ళు పెట్టేటప్పుడు వాళ్ళు చెప్పండి, సార్ ఇక్కడ కూడా గ్రీన్ ఇంక్తో వేయాలంటే రిజెక్ట్ అవుతుంది అని చెప్పండి దయచేసి.
వాళ్ళు చూస్తారు. అదే ఈ బాక్స్లో వాళ్ళు సిగ్నేచర్ చేసి వాళ్ళు స్టాంప్ వేస్తారు. ఈ ప్రూఫ్ని కానీ మనం ఇవన్నీ వాళ్ళు ఏ ర్యాంక్లో ఉన్నారు, కింద బ్రాకెట్స్లో వాళ్ళు ర్యాంక్ ఉంటుంది కదా, ఏ గ్రేడ్, బి గ్రేడ్, ఇవన్నీ ఉంటాయి కదా, వాటిలన్నింటినీ వాళ్ళే ఫిలప్ చేసి సైన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి ఇవన్నీ జాగ్రత్తగా ఫిలప్ చేసి తీసుకువెళ్ళండి. ఎందుకంటే వీటిల్లో ఏ ఒక్క చిన్నది కూడా మనం చిన్న పొరపాటు కూడా చేసి మనం ఏది కూడా చేసినట్లయితే అది కంపల్సరీ రిజెక్ట్ అవుతుంది. రిజెక్ట్ అయ్యి మళ్ళీ ఫ్రెష్గా మనం ఇంకోసారి అప్లికేషన్ రాసుకొని, ఇంకోసారి మనం గెజిటెడ్ సంతకం పెట్టించుకొని, ఇంకోసారి మనం ఆన్లైన్ సెంటర్కి వెళ్ళాల్సి వస్తుంది. నువ్వు ఎన్నిసార్లు వెళ్ళినా కూడా అన్నిసార్లు నీకు డబ్బులు ఫ్రెష్గా కట్టాల్సి వస్తుంది. అంతకు ముందలా కట్టాము అని అంటే కూడా కాదు, ఫ్రెష్గా మళ్ళీ ఇది క్యాన్సిల్ అయిపోయి రిజెక్ట్ అయిపోయి మళ్ళీ ఇంకోసారి నువ్వు ఫ్రెష్గా అప్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి వీటిలన్నిటినీ జాగ్రత్తగా చేసుకొని మీ అడ్రస్ మార్చుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది. కాబట్టి ఈ తప్పిదాలు చేయకుండా జాగ్రత్తగా మీరు అడ్రస్ మార్చుకుంటారని అనుకుంటూ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరిగింది. ఏదన్నా పొరపాట్లు తప్పులు అంటే ఎందుకంటే కొంతమంది తెలుసు, అందరూ తెలుసు, మొబైల్లో కూడా చేసుకుంటుంటారు. కానీ నేను కూడా ప్రయత్నం చేశాను, మొబైల్లో తీసుకోవట్లే ఫోటో 2 MB అని అడుగుతుంది. కరెక్ట్గా 2 MB కొలత మనం చేసి అప్లోడ్ చేసినా కూడా డాక్యుమెంట్ అనేది తీసుకోవట్లేదు. కాబట్టి బెస్ట్ ఆధార్ సెంటర్కి వెళ్తే వాళ్ళు అక్కడ ఏదైనా కానీ ఆధార్ సెంటర్లో ఎక్కడైనా CSC సెంటర్లో కానీ వెళ్తే వాళ్ళు చేసేస్తారు. సింపుల్గా ఇది 1 వీక్ తర్వాత మీకు అప్డేట్ అనేది రావడం జరుగుతుంది. అప్డేట్ వాళ్ళ కాడికి మీరు ఎక్కడైతే చేయించుకున్నారో వాళ్ళ కాడికి వెళ్తే వాళ్ళు మీ ఆధార్ నెంబర్ మళ్ళీ కొడితే మొబైల్ నెంబర్లు మొబైల్లో కూడా చూసుకోవచ్చు, ఇదేం కాదు. అప్డేట్లోకి వెళ్ళి మనం ఆధార్ నెంబర్ కొడితే OTP వస్తుంది. కింద వివరాల్లోకి వెళ్తే మొత్తం నీకు అయిందా లేదా అర్థమైపోయింది. పాత అడ్రస్ కానీ వచ్చినట్లయితే ఇంకా నీది అప్డేట్ కాలేదు, లేకపోతే ఏదైనా ఇష్యూస్ ఉంటే రెడ్ మార్క్తో మొత్తం వివరణ ఉంటుంది, నీకు దీనివల్ల క్యాన్సిల్ అయిందని చెప్పి. కాబట్టి ఈ చిన్న మెసేజ్ని మీరు చుట్టమే కాకుండా 10 మందికి షేర్ చేస్తారని, ఏమన్నా తప్పులుంటే క్షమించగలరని కోరుకుంటూ, ఇది కొంతమంది తెలియని వాళ్ళకే, కొంతమంది చాలామందికి తెలిసి ఉంటుంది ఆల్రెడీ. ఏదో నాకు తెలిసిన ఇన్ఫర్మేషను నేను మీకు పాస్ చేశాను. దయచేసి వినియోగించుకోవాలని కోరుకుంటూ జై హింద్.